శుభ వివాహ కలెక్షన్స్, పెళ్లి షాపింగ్ పై భారీ బహుమతులు, పెట్టుబడి చీరలపై ప్రత్యేక ఆఫర్లు. కార్మేని సెల్వం విలక్షణ నటుడు సముద్రకని గారు యాక్ట్ చేస్తున్న మూవీ. ధనవంతుడు అవ్వాలంటే ధనవంతుడిలా బతకడం నేర్చుకోవాలి. లెక్క లేకుండా ఖర్చు పెట్టండి. డబ్బు లేదా అప్పు చేసినా ఖర్చు పెట్టండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్మేని సెల్వం? But Selvam is a character name. Yeah. But in Tamil we don't have Prati Inti Sampatha. Yeah. So only for Telugu people and to understand. సార్, నాట్ ఓన్లీ కార్మేని సెల్వం తెలుగులో రిలీజ్ అయ్యేటప్పుడు తమిళ్ నేమ్స్ యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులోకి అలాగే వస్తున్నాయి. ఇది తెలుగునాట చాలా పెద్ద చర్చగా ఉంటుంది. Typically it is mostly by the director while writes the story. జనాలకు వచ్చే పిక్చర్లో ఏముంది, టైటిలే వద్దు, పిక్చర్ బాగుంటే రన్ అవుతుంది, వాళ్ళు వచ్చి హ్యాపీగా చూస్తారు. మీలాంటి ఒక గొప్ప నటుడు ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు, ఎన్నో గొప్ప సినిమాలు డైరెక్షన్ చేశారు. ఏ ఎలిమెంట్ నచ్చి మీరు ఈ సినిమాకి ఓకే చేశారు? స్మాల్ డైరెక్టరా, బిగ్ డైరెక్టరా, ఇది చూడడం, డైరెక్టర్ ఇస్తే డైరెక్టర్ ఇంకా 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 పరిగెత్తారు కదా. ఆ విషయం గురించి మాట్లాడే ఓ స్టోరీ ఇది అందరికీ చెప్పాలి. ఓ మంచి విషయం ఇది, జనాలందరికీ వెళ్ళి వాళ్ళ ముందు దీన్ని పెట్టాలి. ఎవరో ఒక్కరు ఏదో పాయింట్లా దీన్ని ఒక కమర్షియల్ లైన్ రాసుకొని ఒక స్టార్స్ ఒప్పించి అంత బలంగా మీరు నమ్మడానికి కారణం ఏంటి ఈ కథని? So what is truly disturbing me, what is truly I wanted to write, only I can give my best. గౌతమ్ మీనన్ సార్ రోల్ ఏంటి సార్? అంటే యాజ్ ఇట్ ఈజ్ మీలాగే కథలో ఏదో ఒక విషయం లేకపోతే, ఏదో ఒక గొప్పతనం లేకపోతే సార్ కూడా ఓకే చేయరు మూవీ. డెఫినెట్గా. సో ఇందులో సార్ రోల్ ఎలా ఉండదు? గౌతమ్ సార్ ఎక్స్ట్రాడినరీ రోల్ ప్లే చేసుకున్నారు. అభినయ మేడం అండ్ గౌతమ్ సార్ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. ఈ అప్ అండ్ డౌన్స్ డిస్కషన్స్ సపరేట్గా మీకు రాధికా గారితో ఒక ట్రావెల్ ఉంది కాబట్టి యాజ్ ఎ యాక్టర్ సార్ రాధికా గారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే తెలుగులో మాకు చాలా గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. అవి మా అమ్మ ఇంకా పెద్ద పెద్ద హిట్స్ ఉంది, ఇంకా వస్తూనే ఉంది. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ రాజా. కార్మేని సెల్వం విలక్షణ నటుడు సముద్రకని గారు యాక్ట్ చేస్తున్న మూవీ ఈ ఏప్రిల్ 3న 2 భాషల్లో రిలీజ్ కాబోతుంది. అయితే సముద్రకని గారి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఎంత ప్రత్యేకమో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమా కథనం ఎంతో గొప్పదై ఉంటే మాత్రమే ఆయన ఓకే చేస్తారు. అలాంటి వ్యక్తి నుంచి ఒక సినిమా రావడంతో అందరూ ఎంతో ఈగర్గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సముద్రకని గారు అలాగే ఈ ఫిల్మ్ డైరెక్టర్ చక్రి గారు మనతో ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి కార్మేని సెల్వం మూవీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ముందుగా వెల్కమ్ టు హైదరాబాద్. నేను ఇక్కడనే ఉన్నాను. కొత్త మూవీతో మేము ముందు వచ్చుకున్నాను సార్. అంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి జనరేషన్ బెస్ట్ యాక్టర్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఒక 3-4 అంతకు మించి ఉండరు. బట్ మా తెలుగులో మేజర్ పీపుల్కి ఆ లిస్ట్లో ఉండే యాక్టర్ మీరు. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నాకు 2 డౌట్లు ఉన్నాయి. ఆ 2 డౌట్స్ క్లియర్ చేసుకొని మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాము. కార్మేని సెల్వం అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్మేని సెల్వం? Okay, first my apologies for having the Tamil name and Telugu name same. Okay, but Selvam is a character name. Yeah. So that is why we came. So half of the title is almost same. So Carmeni, the movie is also about car. Okay. Okay, and it is also related to about a lot of money and wealth aspects. So in terms of rhyming and sounding, it was perfect. Third thing, when I spoke to few people, that word karu, black, the other side of the money, black aspects of money and wealth is also spoken in the film. Okay. So almost 70 to 80% it was matching. But in Tamil we don't have Prati Inti Sampatha. Yeah. So only for Telugu people and to understand the meaning of that in a better way, we have added that Prati Inti Sampatha. ఓకే. అండ్ ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఏంటంటే టైటిల్కి సంబంధించే సార్, నాట్ ఓన్లీ కార్మేని సెల్వం చాలా తమిళ్ మూవీస్ రీమేక్ అవని, డబ్బు అవని, లేదా బైలింగ్విల్ అవని తెలుగులో రిలీజ్ అయ్యేటప్పుడు తమిళ్ నేమ్స్ యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులోకి అలాగే వస్తున్నాయి. ఇది తెలుగునాట చాలా పెద్ద చర్చగా ఉంటుంది. బట్ ఇది బిజినెస్ మాడ్యూల్లో పెట్టి ఉండొచ్చు, రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు. హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దిస్? అంటే
ఒరిజినల్ ప్రొడ్యూసరా, ఇక్కడ తెలుగు డిస్ట్రిబ్యూటరా, డబ్బింగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఇన్ఛార్జా, హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? ఆల్ తెలుగు పీపుల్ వాంట్ టు నో దిస్. I think it is the responsibility of the producer and director mainly. ఓకే, That they should only be able to select the title, because in Tamil who selects the title? Typically it is mostly by the director while writes the story. But టైటిల్ విషయం కాదండి, లోపల ఏముంది ఇందా చూస్తారు జనాలు. జనాలకు వచ్చి పిక్చర్లో ఏముంది, టైటిలే వద్దు, పిక్చర్ బాగుంటే రన్ అవుతుంది, వాళ్ళు వచ్చి హ్యాపీగా చూస్తారు. now people are watching all films. So by changing the name, this cannot become a native original Telugu film. Only if we completely remake it, every scene, every shot, it will become a complete Telugu film. So it is now a dubbed film. By changing to Telugu name, it will still not become a Telugu original film. అదిదా చీటింగ్. కొత్తగా తెలుగు నేమ్ పెట్టి తమిళ డబ్ చేసిన ఫిల్మ్ని వేస్తేనే చీట్ చేసేట్లే అర్థం. ఇది వచ్చి డబ్బింగ్ ఫిలిం అలానే చెప్పే మనం వేసాం కాబట్టి ఆ టైటిల్కి రిలేటెడ్గా పక్కన ఉండేది, దానికోసమే ప్రతి ఇంటి సంపదాన్ని జాయిన్ చేసుకున్నారు కదా, అదిదా కరెక్ట్. జనాలను ఏ చీటింగ్ చేయకుండా ఇది డబ్బింగ్ ఫిలిం, ఓ తమిళ ఫిలిం, దానిలో మనం చేసుకున్నాం. గౌతమ్ సార్ తెలుసు, నిన్ను కూడా తెలుసు, అభినయ మేడం తెలుసు, కాబట్టి దీన్ని మీ ముందు తీసుకొచ్చి పెట్టాము, అంతే. ఇదే జనాలకు కావాల్సింది. జనాలు క్లీన్గా ఉన్నారు. ఇలాంటి క్వశ్చన్స్లు ఇదన్నీ అడిగేది మీలాంటి వాళ్ళే. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకే ఇన్ని డౌట్లు వచ్చు, జనాలకి ఏ డౌట్ రాదు. ఫిలిం బాగుందా లేదా ఇది మాత్రమే వాళ్ళకి తెలుసు. సార్, ఐ వాంట్ టు కన్ఫర్మ్ దిస్ ఆస్పెక్ట్ ఓన్లీ. పొలిటికల్ డ్రామాస్ విన్నాను, ఫ్యామిలీ డ్రామాస్ విన్నాను, ఫైనాన్షియల్ డ్రామా కొత్తగా ఉంది టీజర్ కంటెంట్. అంటే ఇది వరకు ఇలాంటి ఒక టీజర్ కానీ, ఇలాంటి ఒక కంటెంట్ కానీ, సంపద ముఖ్యమా సంతోషం ముఖ్యమా, ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఎక్కడా చూడలేదు. చాలా కొత్తగా ఉంది పాయింట్. సో నాకు తెలిసి వారి ఒరిజినల్ నేమ్ కార్తీక్ అనుకుంటాను. తర్వాత అంటే ఒక సినిమా చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్. సో మీలాంటి ఒక గొప్ప నటుడు, ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు, ఎన్నో గొప్ప సినిమాలు డైరెక్షన్ చేశారు. ఏ ఎలిమెంట్ నచ్చి మీరు ఈ సినిమాకి ఓకే చేశారు? స్మాల్ డైరెక్టరా బిగ్ డైరెక్టరా ఇది చూడడం, డైరెక్టర్ ఇస్తే డైరెక్టర్ అదే. వాళ్ళు నాకు పంపిన స్క్రిప్ట్ చాలా మంచి స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ నాకు ఇంప్రెస్గా ఉన్నాయి కాబట్టి ఈ ఫిల్మ్ చేద్దామని చెప్పి ఇమీడియట్గా స్టార్ట్ చేశాను. సార్, ఈ పాయింట్ మంచి పాయింట్ ఇది. చాలా ప్రతి ఇంట్లో ఉండి, మీ ఇంట్లో ఉండి, నా ఇంట్లో ఉండి, ఎంత వెల్త్ ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో ఆ ప్రాబ్లం ఉండదు. టూ మచ్ రిచ్ అయితే ఆ రిచ్కి తక్కువ ఆ ప్రాబ్లం ఉండదు. సార్, ఇంకా 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 పరిగెత్తారు కదా, ఆ విషయం గురించి మాట్లాడే ఓ స్టోరీ. ఇది అందరికీ చెప్పాలి, ఓ మంచి విషయం ఇది. జనాలందరికీ వెళ్ళి వాళ్ళ ముందు దీన్ని పెట్టాలి. ఎవరో ఒక్కరు ఏదో పాయింట్లో దీన్ని చూసి లేదు మనం ఇలా ఉండకూడదు, కొంచెం మారుదాం చెప్పి మారిస్తే చాలు, అదే మనకి సక్సెస్. దానికోసమే ఫిల్మ్ చేసింది. అండ్ మీ విషయానికి వస్తే, సో ఒక కమర్షియల్ లైన్ రాసుకొని ఒక స్టార్స్ని ఒప్పించి యాజ్ ఎ డైరెక్టర్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం చాలా ఈజీ. ఇలాంటి ఒక లైన్ రాసుకొని నాకు తెలిసి సార్ కంటే ముందు చాలామందిని ట్రై చేసినట్టు మీరే చెప్పున్నారు. సో చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశారు. అంత బలంగా మీరు నమ్మడానికి కారణం ఏంటి ఈ కథని? Sir, this is only I can write. So what is truly disturbing me, what is truly I wanted to write, only I can give my best. So it is written from the point of view of the characters and what is happening inside them. What audience wants to see, if it likes, it becomes successful and commercial. That's all. There is no commercial film, non-commercial film, anything. What you want to say, people also wants to see. If they can connect. జనాలకు ఏది నచ్చిందో అదే కమర్షియల్ మూవీ. కరెక్ట్ సార్. మనము ఒక ఫార్ములాస్ పడి ఉంటాం, ఇది కమర్షియల్, అదే కాదు. అలాంటి మూవీలు బౌన్స్ అయింది. సో జనాలకు నచ్చిన మూవీ కమర్షియల్ మూవీ, నచ్చిన మూవీ. ఒక్కొక్క మూవీ వచ్చి చెప్తారు 10 years 12 years తర్వాత వచ్చి నా దగ్గర చెప్తారు. నా ఫస్ట్ మూవీ గురించి ఇప్పుడు కూడా మాట్లాడతారు. అది అప్పుడు గొప్పగా ఆడలేదు, ఇప్పుడు వచ్చి చెప్తారు సార్ సూపర్ మూవీ సార్ అని. సరే ఓకే రైట్, మన పని మనం సిన్సియర్గా చేసేద్దాం. అది ఏం చేసింది అది మన దగ్గర లేదు. జనాల ముందు పట్టేస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇది ఎలా ఉంది, ఇది మనకు యూస్ అవుతుందా యూస్ అవ్వదా అలా అనేది. అది మనం ఆ పని చేయడమే, మనం విధించేది మాత్రమే మన పని.
ఎదిరించేద్దాం. దీనికి ముందు తెలుగులో విమానం అనే ఒక సినిమా తీశారు. సో యాక్చువల్గా మళ్ళీ అంటే నేను స్కేల్ గురించి మాట్లాడట్లేదు, చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయింది. బట్ ఎంతమందికి ఆ సినిమా నచ్చిందంటే ఇంట్లో ఒక బిడ్డ ఉన్న ప్రతి తండ్రి, ఒక తల్లిదండ్రి ఎమోషన్స్ అనుభవించగల ప్రతి ఒక్కరూ ఆ సినిమాకి రిలేట్ అయ్యారు థియేటర్లో అండ్ ఓటీటీలో. మీకు తెలియదు సార్, అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, ఆ సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్, ఎంతమంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. తెలుసు, నాకు చూసుకున్నాను, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను. మంచి విషయం చేస్తే ఎప్పుడైనా జనాలు గుండెల్లో పెట్టుకుంటారు సార్. సార్ యాజ్ ఏ యాక్టర్గా ఇలాంటి కథల్ని మీరు పట్టుకోవడానికి కారణం ఆ హ్యూమన్ ఎమోషన్స్, డైరెక్టర్గా మీరు వర్క్ చేయడం, లేదా కే బాలచంద్ర గారి దగ్గర శిష్యరికం, ఇవన్నీ ప్లస్ అయినా అనుకోవచ్చు. నా టార్గెట్ వచ్చి ఒక 100 days టార్గెట్ కాదు, అది 100 years టార్గెట్. ఓకే, అందుకే ప్రాణం ఉండే మూవీని మాత్రం చేస్తాం మ్యాక్సిమం. మన వల్ల చేయొచ్చు అలానా విషయాన్ని ప్రాణం ఉండే మూవీలో చేస్తాం. అది ఎప్పుడు ఉంటారు. ఇక ఈ కార్మేని సెల్వం ఇక 100 years తర్వాత చూస్తే కూడా దానిలో ప్రాణం ఉండు, అప్పుడు కూడా ఈ సేమ్ ఇష్యూ ఉండు జనాల మధ్యలో. అందుకోసమే ట్రై చేయడం. అలా 10 మూవీ చేస్తే చాలు లైఫ్లో. 4-5 మూవీస్ చేసుకున్నాం అంతే. ఇంకా ఉంది, ఇంకా 10 మూవీస్ చేస్తే హ్యాపీ, వచ్చిన పని పూర్తి అయినట్టు ఓ ఫీల్ వచ్చు. యాక్చువల్గా నేను ఒక ఆర్టికల్లో చదివాను, ఇంగ్లీష్ ఆర్టికల్. మీరే చెప్పారు మీ రియల్ లైఫ్లో ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత, సో మీ సిచ్యువేషన్స్ నుంచి ఈ పాయింట్ రాసుకున్నాను అని చెప్పేసి మీరే ఒక దగ్గర చెప్పారు. ఐఎమ్ కరెక్ట్? Situation, like in the situation for every person we will get into one point. Like even if you have money also, you may not still feel secured. So what will make you feel secured? I am happy enough, I can now, because when you work not for money or to survive, you are working because you are best at this, you have the best skill. So for example, we are shooting here, so you are able to have that, take that question, see the film, do the research and everything, and that is, if you are best at it, you are doing it. But say if you have taken some loan or something, you want to do this, but not getting opportunity is different. But because you have some EMI or loan, you have to do something else. But every time you see interview, you are thinking, I want to do this, I want to do this, but you are not able to do. So that situation of earning to survive, that should change. Earning to for others, earning to satisfy other people's expectation, what they will think about you, that will make you go far away from what you actually want to do on a daily life. Okay. Daily, tomorrow when we wake up, we should not run because I have to do this EMI, I want to build this, after that I will become happy. That situation should change. సార్ అంటే ఈ సెల్వం క్యారెక్టర్ చేశారు కాబట్టి సముద్ర కానీ లైఫ్లో ఫస్ట్ టైం నేను సెక్యూర్గా ఉన్నాను, సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, లైఫ్లో సెటిల్ అయ్యాను, ఇలాంటి ఒక మూమెంట్ మీ లైఫ్లో ఫస్ట్ మూమెంట్ ఏదో? ఏమి లేకుండానే నా సేఫ్టీ సెక్యూర్దా నాకు, ఎందుకంటే నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. నాకు ఇది ఉంటే బాగుండు, అది ఉంటే వాళ్ళకిదా ఈ సెక్యూరిటీ సేఫ్టీ ఈ ప్రాబ్లమ్. నాకు ఆల్వేస్ నా సేఫ్ అండ్ సెక్యూర్ నా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండగానే. ఓకే, అందుకే ఈ విషయాన్ని చెప్పిన ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పి. ఏది సెక్యూర్, ఏది సేఫ్టీ, ఏది సెటిల్ అది అనేది పెడితేనే బేకి వెళ్తేనే సెటిల్. దానికి ముందు వరకు అన్నీనే రన్నింగ్ దా. మన మైండ్ ఎక్కడ ఉంది, మన మైండ్ ఎలా పట్టుకున్నాం, మనకి ఏం కావాలి, మన దగ్గర ఏముంది, దీన్ని పట్టుకుని మనం సర్వైవ్ చేసేదా సెక్యూర్. దీని కాకుండా ఓ ఈఎంఐలో పోయి పడితే, ఇప్పుడు ఈఎంఐ లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎందుకంటే డబ్బులు అప్పు ఇచ్చేది ఈజీగా దొరుకుతుంది. సో అందుకే మన మైండ్ ఇమ్మీడియట్గా ఓకే, నార్మల్ విషయం కూడా ఓకే ఇక్కడ తీసేద్దామా, ఈ కార్డును స్వైప్ చేసేస్తామా, ఇలా మనం ఈజీ అయిపోయింది మన మైండ్. మనకే తెలియకుండా ఓ పెద్ద బరువు మన మీద ఎక్కించారు, మనమే వేసుకున్నాం. తీసి బ్యాగ్లో పెడితే ఎంత బరువు. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు, నాకు ఈఎంఐ చాలా తక్కువనే, అది నా కారు మాత్రమే ఉంది, నాకు వేరే ఎక్కడ అప్పు తీయడం లేదు. నా దగ్గర ఏ డబ్బు వచ్చిందో దీన్ని పట్టుకొని నా లైఫ్లో లీడ్ చేశాను. చాలా పెద్ద అంత ఉంది ఇంత ఉంది అది కూడా లేదు. నా ఏది స్మాల్ ఫిల్మ్ ఏదో ఒకటి వెళ్ళి ఉరికి చేస్తా, మంచి స్టోరీ వస్తే నా వెళ్ళి డబ్బు లేకుండా కూడా చేస్తా. నా ఇళ్ళనే తిరుగుతున్నాను, నాకు నా హ్యాపీగా ఉండడానికి ఏ కావాలో ఆ పని చేస్తున్నాను.
సో అందుకే నాకు ఏ ఇన్సెక్యూర్ ఫీల్ ఎప్పుడనే వచ్చింది లేదు. ఐఎమ్ హ్యాపీ. నా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి స్ట్రగుల్లో ఉండగానే ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఇలాంటి విషయం చెప్పడానికి వచ్చింది, ఇలా డైరెక్టర్తో చేయికోచుకుని ఇలాంటి విషయం చెప్పడానికి వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అందుకే ఇది ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి అందరూ వచ్చేస్తారు, అది ఏమి చెప్పను, ఏం జరుగుతుంది నాకు తెలుసు. ఓ ఫిల్మ్ ఇలాంటి ఫిల్మ్ రిలీజ్ అయితే ఎన్ని మంది ఫస్ట్ షోకి వస్తారో అది కూడా నాకు తెలుసు. ఆ ఫస్ట్ షోకి వచ్చిన వాళ్ళు మైండ్లో ఈ ఫిల్మ్ ఏ పని చేసింది, వాళ్ళ మైండ్ ఎలా, వాళ్ళతో ఏం మాట్లాడింది, వాళ్ళు ఎలా బయట మాట్లాడతారు, వాళ్ళు వెళ్ళి చెప్పి వాళ్ళ మౌత్ టాక్లో వాళ్ళు ఎలా వస్తారు, ఇది మాత్రమే వేరే ఏం లేదు. రియాలిటీ గ్రౌండ్లో ఉండి రియాలిటీని మాత్రమే ఫేస్ చేసే వాళ్ళకి ఏ టెన్షన్ లేదు. అలా ఫేస్ చేసే మనిషిదా మా డైరెక్టర్ కూడా. సార్ క్లీన్గా ఓకే ఇక ఓటీటీ ఇవ్వలేదు, ఏది లేదు, మీరు ఓటీటీ ఎలా చూస్తారు, ఇలాంటి ఫిల్మ్ ఉంది మనకు తెలుసు, అన్నీ తెలుసు. ఓకే రైట్, మనం మంచి ఫిల్మ్ చేసేసాము, జనాల కోసం చేసాము, జనాల దగ్గర తీసి పెడతాము, దీనికి ఎంత రిస్క్ అయితే మనం చూసుకుంటాం, అంతే, దట్స్ ఆల్. సార్ అంటే ఇప్పుడు ఈ లెక్కన ప్రొడ్యూసర్ కూడా కాస్త రిస్క్ చేసినట్టే కదా. సేమ్ ప్రొడ్యూసర్ అంతా కూర్చుని ఉన్నారు, ప్రొడ్యూసర్కి తెలుసు మనం ఏమేమి చెప్పాము, చాలా నమ్మకంగా ఉన్నారు డెఫినెట్గా. ఎందుకంటే మనమందరూ కలిసి ఉన్నాయి కాబట్టి రైట్, ఇది ఏం చేసింది చూద్దాం, దీని ఏదో వస్తే ఇంకోటి చేద్దాం. సినిమా ఇస్ గాడ్ సార్. అది సిన్సియర్గా ఉన్న వాళ్ళని ఎప్పుడనే వదలదు సార్. అది ఏదో పాయింట్లో మనల్ని పట్టుకుని మనకి ఏం కావాలనో మన చేయి పట్టుకుని మనకి ఏం కావాలనో అది ఇస్తుంది. అందుకే మంచి విషయం చెప్తాం, ఇది మనకు దొరికిన ఒక గిఫ్ట్, దీన్ని మన జనాలకు మంచి విషయంతో షేర్ చేద్దాం. ఇది కరెక్ట్గా లేదా, ఇది ఏదో ఒక మంచి నేమ్ వచ్చింది, ఇది వచ్చింది, కొంచెం డబ్బు కొంచెం పోయిందా, ఇంకోటి చేద్దాం, ఏదో పాయింట్లో లాక్ అవున్నాం కదా, అన్నీ చేరి వచ్చింది అప్పుడు. అందుకే చాలా సింపుల్, చాలా గొప్ప మాటలు చెప్పారు సార్. అంటే అయితే ఆ టీజరు లేదా ఆ సాంగ్స్ చూస్తున్నప్పుడు నాకు క్యారెక్టర్లో చిన్న వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. కథ రివీల్ అవ్వదు అనుకుంటే నాకు క్లారిటీ రివీల్ ఏ కథ కాలతో చెప్తాము, ఏముంది రివీల్ అవ్వగా ఉంది ఏమి అయితే మన అందరికీ ఉన్న ప్రాబ్లమే ఈ స్టోరీ. మీరు డబ్బుని ఇంకా ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ డబ్బు వస్తుందని ఒక డైలాగ్లో చెప్పారు. ఇంకో సాంగ్లో మాత్రం రూపాయి కోసం రైట్స్ ఇంకా ఎక్కువ వేయాలి అని ఎమోషన్స్. ఒక పాయింట్లో ఇది సరి అని అనుకుంటా, లేదు అది కరెక్టా, ఇది కరెక్టా, మనం అందరు, మీరు కూడా అలానే ఉంటారు, వాళ్ళు కూడా అలానే ఉంటారు. అందరికీ నా డబ్బు గురించి ఒక డెఫినేషన్ ఎప్పుడనే ఉండదు. ఇలా వస్తుందా, అలా వస్తుందా, ఇది అవుతుందా, అదే అవుతుందా, ఇన్ని కన్ఫ్యూషన్లు తిరిగి అవడదా హీరో. లాస్ట్ ఓ పాయింట్లో ఒక కన్క్లూషన్కి వస్తాడు, ఆ కన్క్లూషన్కి రాగానే అన్నీ వచ్చేస్తాయి, అంతే. మన మైండ్ని రిఫ్లెక్ట్ చేసేది ఆ ఫిలిం. సార్ గౌతమ్ మీనన్ సార్ రోల్ ఏంటి సార్? అంటే సేమ్ మీలాగే గౌతమ్ మీనన్ సార్ కూడా ఇక్కడ చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన యాక్ట్ చేసే మూవీస్కి ఒక సపరేట్ ఆడియన్స్ ఉంటారనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీలాగే కథలో ఏదో ఒక విషయం లేకపోతే, ఏదో ఒక గొప్పతనం లేకపోతే సార్ కూడా ఓకే చేయరు మూవీ. డెఫినెట్గా అవును. సో ఇందులో సార్ రోల్ ఎలా ఉండదు? గౌతమ్ సార్ ఎక్స్ట్రాడినరీ రోల్ ప్లే చేసుకున్నారు. గౌతమ్ సార్ నా బాస్. గౌతమ్ సార్ ఇంట్లో ఉన్న కార్ డ్రైవర్ నేను. హై క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, అభినయ మేడం అండ్ గౌతమ్ సార్. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ఈ అప్ అండ్ డౌన్స్ డిస్కషన్స్. అండ్ యాక్చువల్గా మేడం లక్ష్మీ గారు రాలేదు. లక్ష్మీ గారు వస్తే అడగదాం అనుకున్నాను. సార్కి జాతీయ అవార్డు ఉంది, మేడంకి జాతీయ అవార్డు ఉంది. నాట్ ఆర్డినరీ యాక్టర్స్. సో హ్యాండిల్ చేయడం ఎంత ఈజీ అయింది, ఎంత ప్రాబ్లం అయింది సెట్స్లో? When you have people who are very professional, first thing they know what they are doing. Second thing, they are very prepared. After coming to the set, tell me dialogue. Script is already sent. Okay. Sir, before shooting also 3 times he has read the script. One time in office we read completely the script. And once if he reads only, he will have everything in memory. And before the shooting also, after coming from Caravan, we have to directly we can go for one discussion and then rehearsal and then take. So for me it was a blessing to have people like them, and they will contribute their own imagination. So sir, director's intelligence will not come as director also, it will come into an actor also. Okay. New dialogues, new spontaneous things, that will also come. And for me the experience is less. So if we are recording, say I have to come from here, you have to come from here, and car has to come. So
30 years of experience to do this in single shot. Where that car should start, if sir says he will. So before the take also, before I say action, he can also give all comments. You go there, everything. Then when I have to just say background action, that car, when he comes there, that car will exactly come. So I'm just saying one example. This is a timing. This cannot be learned in one film or two film. Sir has worked as 30 years. In that 10 years, sir has trained associates, writer, actor, different sets. So that all is not an easy thing. If I don't know that, I would be doing that for another 2 hours for that car to come exactly in that spot and then dialogue to start. So that is just one example. Like that in every shot, even in terms of costume selection and things like that. So even in Sharjah, we had one planned for earlier one uniform. But Shar had gone like one day before also to Sharjah. So he had met one driver who was driving. So he was having a different costume and everything. Then he had already researched. So when I landed in Sharjah, he told this is a guy. So instead of this costume, we'll go with this. And now when I see that film, that one small decision to have one white shirt and navy blue pant, you will see in the film, that changed the whole perspective of the film. Now when everybody sees the film, they will know whether he is in Sharjah or not. So I'm saying from costume or background action, everything, if you name one scene also, I will tell you what is the contribution of sir. Every scene there is a contribution. సూపర్ సార్. యాక్చువల్గా అంటే విత్ యువర్ పర్మిషన్, కార్మేని సెల్వం కాకుండా నాకు పర్సనల్ క్వశ్చన్ ఉంది. అంటే మీరు సమాధానం చెప్పగలరు, అడగొచ్చా? చెప్పండి. రాధిక గారు గ్రేట్ యాక్ట్రెస్. అంటే ఎప్పుడైనా మిమ్మల్ని కలిసినప్పుడు అడగాలని చెప్పి దాచిపెట్టుకున్న క్వశ్చన్. నాకు తెలిసి ఒక 4000 పైగా ఎపిసోడ్లు ఏమో మీరు మేడంతో సీరియల్స్ అవన్నీ షూట్ చేసిన 1000. అంటే హీరోయిన్ అనే ఒక పదం, అంటే వాళ్ళ యాక్టింగ్ పరిధిని ఆ ఒక్క పదంలో పెట్టేస్తే చాలా తక్కువ అయిపోద్ది. మేడంకి బౌండరీస్ ఉండవు యాక్టింగ్లో. సపరేట్గా మీకు రాధిక గారితో ఒక ట్రావెల్ ఉంది కాబట్టి యాజ్ ఎ యాక్ట్రెస్ రాధిక గారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే తెలుగులో మాకు చాలా గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. అవి మీకు సార్ ఇప్పుడు లాస్ట్గా వచ్చిన తాయికలు కూడా ఎక్స్ట్రాడినరీ సార్. రాధిక మ్యామ్ టాలెంట్స్కి, ఆ సిన్సియారిటీకి, మేడం పనిచేసే టైమింగ్స్, దీన్ని బట్టి చూడగానే ఇది ఇంకా పెద్ద పెద్ద హిట్స్ ఉంది, ఇంకా వస్తూనే ఉంటుంది. మా అమ్మ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. జీన్స్ అని ఒక మూవీ ఉంటుంది శంకర్ గారిది. మూవీ చూస్తాం, చాలా చిన్న వయసులో మూవీ చూస్తున్నాను. హీరోలు ఉన్నారు, నాజర్ గారు గొప్ప యాక్టర్స్ అంతా చేస్తున్నారు. లాస్ట్ క్లైమాక్స్లో ఫ్యూ మినిట్స్ మేడం రైజ్ అవుతారు సార్. మొత్తం సినారియో అంతా జస్ట్ అలా చేంజ్ చేసేస్తారు ఒక్క సీన్తో. ఇది కదా ఫస్ట్ టైం రియలైజ్ అయిన సందర్భం. ఆర్టిస్ట్ పవర్ సార్, అదే ఆర్టిస్ట్ పవర్. వాళ్ళు ఇచ్చే ఇంటెన్సిటీ అరౌండ్ స్క్రీన్లో. నేను చేసింది ఝాన్సీలో వచ్చి డబుల్ యాక్షన్. అయ్యో, ఈ క్యారెక్టర్ మదర్ అండ్ డాటర్, 2 క్యారెక్టర్స్కి అంత డిఫరెన్సియేషన్ ఇస్తారు. మార్నింగ్ 2-3 అవర్స్ డాటర్గా చేసేసి ఈవినింగ్ 2-3 అవర్స్ మదర్గా యాక్ట్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అలా చూసుకున్నాను నేను. ఇంకా ఉంది, ఇంకా మ్యామ్ వచ్చి ఇంకా పెద్ద పెద్ద హిట్స్ ఇస్తారు. సూపర్. అండ్ మీ విషయానికి వస్తే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కడున్నా గట్టిగా పట్టుకుంటారు. అలాగే పెద్ద పెద్ద కమర్షియల్ మూవీస్ ఉంటాయి, దానికి కూడా కేర్ ఆఫ్ అదర్స్ అంటే మళ్ళీ సముద్రకని. ఇప్పుడు తెలుగులో ఎంత పెద్ద స్టార్స్తో చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని కమర్షియల్ మూవీస్ని, లేదా నేను కమర్షియల్ డివైడ్ చేయట్లేదు, ప్రజలకి ఖచ్చితంగా చెప్పాల్సిన కథలు కొన్ని ఉంటాయి. వీటిని ఈ స్టార్ మూవీస్ రెండింటిని యాజ్ ఏ యాక్టర్గా డేట్స్ కానీ లేదా ఇంట్రెస్ట్ కానీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు సముద్రకాన్ని? రెండు ఒకటే సార్. అది గిఫ్ట్ సార్, అది గిఫ్ట్, దేవుడిచ్చే గిఫ్ట్. అది పెద్ద పెద్ద స్టార్స్తో యాక్ట్ చేసేది మనకు దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ అండి సార్. ఇది వచ్చి మనం ఇలాంటి స్టోరీస్ ఎప్పుడనే ఉండాలి, ఉంటేనే ఆ డిఫరెన్షియేషన్ వస్తూనే ఉండు. లేదంటే ఇలాంటిది మొత్తంగా ఇలాంటి స్టోరీగా కంటెంట్ ఓరియంటెడ్గా వస్తే పాపం జనాలు ఏం చేస్తారు? వాళ్ళకి అలాంటి కమర్షియల్ మూవీస్ కావాలి, అలాంటి విషయం కూడా కావాలి. పెద్ద పెద్ద హీరోస్ వచ్చి దానిలో పెద్ద పెద్ద హీరోస్ కూడా కంటెంట్లో
మంచి మంచి కంటెంట్ పట్టుకుని చేశారు. సార్ దానిలో బ్యాలెన్స్ చేయడం ఏం లేదు. ఈ ఫిలిం ఎలా చేసామో అలానే ఆ ఫిలిం కూడా చేసాం అంతే. అండ్ మీ ఇంటర్వ్యూకి వస్తున్నాను అనగానే చాలామంది మిమ్మల్ని అడగమన్న క్వశ్చన్, హనుమాన్ సీక్వెల్ ఎప్పుడు ఉండబోతుంది? స్టార్ట్ చేసి షూటింగ్ అవుతుంది, షూటింగ్ వెళ్తుంది సార్. నేను కూడా ఉన్నాను, నేను వెళ్ళాలి. నాకు డేట్స్ కానీ చెప్పలేదు, డేట్స్ వచ్చినామని వెళ్ళిపోతా. విభీషణ్ అని కదా, చేయాలి కదా. సార్ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే గొప్ప కథను తీసుకురాబోతున్నారు, గొప్ప సబ్జెక్ట్ని తీసుకురాబోతున్నారు. ప్రతిసారి వచ్చే కథలు కావు, ప్రతిసారి వచ్చే సినిమాలు కావు. ఖచ్చితంగా తెలుగు పీపుల్కి ఏంటంటే మంచి ఇది తమిళ్ తెలుగు అలానేది కాదు సార్, ఇది వచ్చి యూనివర్సల్ సబ్జెక్ట్ సార్. ఇది ఇండియన్ మాత్రం కాదు, వరల్డ్ ఫుల్గా ఉండే హ్యూమన్స్కి ఉన్న ఇష్యూస్ సార్. అందరికీ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంది. వాళ్ళకు దగ్గర ఓ 10 రూపాయలు ఉంటే దాన్ని పట్టుకుని నెక్స్ట్ ముందుకు వెళ్ళకుండా ఎక్కువ 10 ఉంటే బాగుంటుంది కదా, ఎక్కువ 100 ఉంటే బాగుంటుంది కదా, ఇలానే మైండ్ వెళ్తుంది కదా. దీని గురించి మాట్లాడే ఒక స్టోరీ ఇది. వరల్డ్ ఫుల్గా ఉన్న ప్రాబ్లం దానికి మా దగ్గర ఉన్న ఎఫర్ట్స్కి తమిళ్ తెలుగు అలా వస్తుంది. ఇది ఇంకా అన్ని లాంగ్వేజ్కి వెళ్ళాలి, అందరూ చూడాలి, అందరి మైండ్లో ఒక చిన్న మార్పు రావాలి. అందుకోసం షూర్ సార్, తప్పకుండా. మీరే చాలా సినిమాలకి విట్నెస్. తెలుగు పీపుల్ గొప్ప కథ, గొప్ప సినిమా ఎప్పుడు వచ్చినా సో ఖచ్చితంగా ఆదరిస్తారు. కార్మేని సెల్వం కూడా అలాంటి ఒక రిసీవ్నెస్ ఉంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.